మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని 2 రోజులుగా వార్తలొస్తున్నాయి. ఆయన బీజేపీ కార్యాలయానికి, ఆర్ఎస్ఎస్ భవన్కు తిరుగుతున్నారని, వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా కథనాలు వండివార్చుతోంది. ఆయన మళ్లీ ఉపరాష్ట్రపతి పదవికి గాలం వేస్తున్నారనే విధంగా కథనాలు ఉన్నప్పటికీ అదెలా సాధ్యం? వెంకయ్యనాయుడు ఎంచుకున్న మార్గం ఏమిటి అన్న వివరణ మాత్రం ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది. అయితే వెంకయ్య సరికొత్త సమీకరణాలతోనే ఢిల్లీలో అడుగుపెట్టినట్లు చెబుతున్నారు. ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగిసిన వెంటనే రాజకీయాల నుంచి కూడా రిటైర్ అయిన వెంకయ్య ఇన్ని రోజులు ప్రజోపయోగ పనులకు, ధర్మోపన్యాసాలకు టైం కేటాయించారు. తన వారసుడైన జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి అర్ధాంతరంగా రాజీనామా చేయటంతో వెంకయ్యకు మళ్లీ ఆశ పుట్టిందని చెబుతున్నారు. ఎవరికో ఆ పదవిని కట్టబెట్టే బదులు తనకే మళ్లీ ఇవ్వొచ్చు కదా అన్న సందేశాన్ని వెంకయ్య పంపుతున్నారు. నేరుగా కొందరు బీజేపీ పెద్దలను కలుసుకుని తన మనసులో మాటను ఆయన డైరెక్ట్ గా బయటపెడుతున్నారు.